ఇప్పుడు మన మహబాద్ జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు అన్నమాట. డోర్నకల్లు నియోజకవర్గ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అతిథులుగా విచ్చేసినటువంటి మన ముఖ్య నాయకులు డాక్టర్ సీనన్న గారికి, మరి మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మరియు వివిధ మండలాల నాయకులకు పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఒకటే విధం ఎవరు మాట్లాడినా ఇక ఉద్యమకారునికి అన్యాయం జరిగిందనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఇవన్నీ మనకు ప్లీనర్లా, దయచేసి ప్లీనర్లా అన్న క్లుప్తంగా మనకు ఏంది దేశ నిర్దేశ సూక్తులు కంపల్సరీ అందరూ ప్లీనర్కి అందరు ఒక్కరు కూడా మిస్ కాకుండా దయచేసి అందరూ సమాయుక్తం కావాలని నా మనవి. దయచేసి ప్లీనర్ని మాత్రం సక్సెస్ చేయండి. మన ముందు భవిష్యత్తు ప్లీనర్లోనే ఉన్నది. దాంట్లో మాత్రం సక్సెస్ అయితే మనం ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని సాధించుకున్న వాళ్ళు అవుతాం. ప్లీనర్కి అందరు కలిసి విజయవంతం చేయాలని మరీ కోరుతున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మన కోదాటి వెంకన్న గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. శ్రీకాంతాచారి హమ్రా హై, శ్రీకాంతాచారి. ఈ డోర్నకల్ నియోజకవర్గం ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లటమే కాకుండా మనకి తెలంగాణ భవనంలో చెప్పినటువంటి క్లాసులు కేసీఆర్ గారు చేసినటువంటి మోసాన్ని ఇప్పి చెప్పాలంటే చాలా పడుతుంది. అంతవరకు నేను పోలేను. కానీ ఎందుకంటే వేసిన బునాదిరాళ్ళని పక్కన పెట్టినటువంటి కేసీఆర్ని గుణపాఠం చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినాం. అట్లనే యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందే ఒక హామీ ఇచ్చిండు ఎలక్షన్లలో. అదే హామీలు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా మాకు చాలా అన్యాయం జరిగింది ఉద్యమకారులకు. కాబట్టి ఉద్యమకారులని విస్మరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిస్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉద్యమకారుల తరఫున. ఈ డొన్నకల్ నియోజకవర్గం మామూలుగా కాదు. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఉండే మమ్మల్ని చూసి నవ్వి ఎగతాలు చేసి పిచ్చోడు మెదడు లేదు, తలకాయ లేదు, పిచ్చిలేసింది తెలంగాణ తెత్తడా అని చెప్పి ఎన్నో రకాల అవమానపరిచినటువంటి ఈ డొన్నకల్ నియోజకవర్గంలో తెలంగాణ ఎట్లా వస్తుందో ఎందుకు రాదో. ఎందుకంటే కేసీఆర్ నాకు జూనియర్. ఆయన 2001లో పెట్టిండు. నేను 91లో తెలంగాణ ఉద్యమానికి పోయినా. ఎక్కడికి పోయినా వరంగల్ కాలేజీ గారి నాయకత్వంలో కాలేజీ నారాయణరావు గారు, హరిగోపాల్, బాలగోపాల్, గద్దరు, యమలక్క, అట్లనే ప్రొఫెసర్ ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా గారు అటువంటి మేధావుల కమిటీకి హాజరైనండి నేను 91లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాలు చేయటమే కాకుండా ఉన్న ఎకరం భూమి కూడా అమ్ముకోవటం జరిగింది. అందుకే మేము చేసేది ఏంటంటే మామూలు త్యాగం కాదు. మా కుటుంబాలు ఆగమైపోయినాయి. ఈ కేసీఆర్ని బొంద పెట్టడమే కాకుండా 7 గజాల లోతులు పెట్టి మళ్ళీ జన్మలో కూడా గవర్నమెంట్ రాకుండా చూడవలసిన అవసరం ఉద్యమకారుల పైన ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మినిమం 6 నెలలు 1 సంవత్సరం తండ్రి కొడుకుల జైల్లో పెడితే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. వేసిన పునాదిరాలను పక్కన పెట్టడమే కాకుండా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్ పోతే కనీసం ఆయనకి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఫామ్ హౌస్ దగ్గర పోతే సీసీ కెమెరాలో చూడ్డా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. మేము ధర్నా చేస్తామని అంటే లాఠీ చార్జ్ చేస్తామన్నారు. ఇంటికి తిరిగి వచ్చినాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా బాగా తీసుకుపోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 1969 కొండస్వామి నన్ను మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. నేను 1964 నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను ఫర్ వేరియస్ రీజన్స్. నా వయసు 80 సంవత్సరాలు, రీసెర్చ్ స్కాలరు, వరల్డ్ రీసెర్చ్ స్కాలర్. అయితే మన తెలంగాణలో తెలియని ఉద్యమకారుడు అంటూ ఉండరు. మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు చేసే ఉద్యమం ఎటువంటిదంటే ఇంత పెద్ద ఉద్యమము మన తెలంగాణలో ఎక్కడ లేదు. ఎన్ని సంస్థలున్నా ఎక్కడ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లేదు. మనది యాజ్ ఈక్వల్ టు యాజ్ పొలిటికల్ పార్టీ అంత మెజారిటీ ఉంది. కాబట్టి ఉద్యమకారులందరికీ కూడా నేను హామీ ఏంటంటే మనం తప్పకుండా జయం కలుగుద్ది. వీ విల్ డెఫినెట్లీ గెట్ వాట్ ఎవర్ ది బెనిఫిట్స్ ఫర్ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్నదో మనకు తప్పకుండా వస్తుందని ఘంటాపదంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతక్కని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులను చూస్తే నిజంగా ఆ రోజు తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో అట్లా అనిపిస్తుంది. మహబాద్ జిల్లాలో జగన్ వచ్చిన నాడు ఇంత పోరాటంతో స్ఫూర్తితోటి మనందరం ముందుకు పోవడం జరిగింది. ఇవాళ కూడా ఈ టైం వరకు మీరందరూ మా కోసం ఉన్నారంటే నిజంగా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా.
రేపు మనం చేయబోయే ప్లీనరీ కూడా ఇదే స్ఫూర్తితోటి అందరూ ముందుకు రావాలి. మనకు ఆదర్శంగా నిలిచిన మన కోసం నిలబడ్డ చీమ శ్రీనివాస్ గారు ఉన్నారు. మనకు ఎంతో టైం కేటాయించి, వారు ఒక డాక్టర్ అయినా కూడా వాళ్ళ టైంను కేటాయించి మన కోసం ముందుండి పోరాడుతున్నాడు ఉద్యమకారుల కోసం. ఇంతకుముందు ఎవరు ముందుకు రాలేదు. ఉద్యమకారులు అనే మాట మర్చిపోయిన రోజున ఈరోజు మనందరి కోసం ముందుండి పోరాడుతున్నప్పుడు మనం కూడా వారికి చేయూతనిచ్చి మనందరం ముందుకు కదలాలని కోరుకుంటున్నా. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర కమిటీ పెద్దలకు కానీ, జిల్లా కమిటీ పెద్దలకు కానీ, మిగతా పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పాలంటే రాత్రి టైం సరిపోదు. ప్రతి ఒక్కరికి నా వంతుగా నా తరఫున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల వ్యవస్థాపక అధ్యక్షులు చీమసీనని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర డోనకల్లో ఘనంగా స్వాగతం పలికినటువంటి మన యొక్క ఉమ్మడి జిల్లా చైర్మన్ రజనీకాంత్ అన్న గారికి, మహబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర అన్న గారికి, రామారావు అన్న గారికి, బోడ రమేష్ అన్న గారికి, వెంకన్న అన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ఇంకా డోనకల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు. మా రాష్ట్ర కమిటీ మహిళా నాయకురాలకి, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, మీరందరినీ దాదాపు మేము ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది హైదరాబాద్లో. ఇప్పుడు 11 గంటలు కూడా మీరు ఇంత ఓపిక ఉన్నారంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. ఇదే జగన్ అప్పుడు వస్తుంటే ఇక్కడికి మనందరం కూడా మానుకోటలో ఏ విధంగా తరిమి కొట్టినామో ఆ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రక్తంలో ఎప్పటికీ ఉంటుంది. అదే ఈరోజు ఈ చైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో మరిచిపోయిన ఉద్యమకారుల కోసం మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమం కోసం 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలు పెట్టడం జరిగింది. ఆ హామీలు కూడా ఎట్లా పెట్టిరంటే, మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కృషి ఫలితంగానే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మా మల్కాజ్గిరి ఎంపీనే. రేవంత్ రెడ్డి గారిని మేము చాలాసార్లు కలిసి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండే శ్రీధర్ బాబు గారిని కలిసి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులని ఉద్యమ నాయకుడిగా చెప్పుకొని ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా విస్మరించారు. మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఆ బాధ్యత ఉన్నది. రేపు మీరు మీ యొక్క ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలో పెట్టండి అని రేవంత్ రెడ్డి గారికి చెప్పగానే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతు బంధువుగా మారడం జరిగింది. మహిళలకు ఇచ్చిన హామీలు మహిళా బంధువుగా కానివ్వండి, గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు గల్ఫ్ కార్మికుల బంధువుగా ఈరోజు వేలాది ఉద్యోగాలని నింపుతూ మన నిరుద్యోగుల బంధువుగా రేవంత్ రెడ్డి గారు మారిండ్రు. కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారండి అని విజ్ఞప్తి చేయడం కోసం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఈ యాత్ర చేస్తున్నాం. ఇంత ఎండలో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే, మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చండి, జూన్ 2 లోపు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 21న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఆ ప్లీనరీలో ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. ముఖ్యంగా మేము అడిగేది ఒకటే, ముందుగా ఉద్యమకాలను గుర్తించడం ఒక కమిటీ వేయండి. దానికి ఎటువంటి ఖర్చు లేదు. ఇప్పుడు మేము అర్థం చేసుకుంటున్నాం, లోటు బడ్జెట్ ఉన్నది, 10 సంవత్సరాల్లో లక్షల కోట్లు అప్పు చేసి పెట్టడం జరిగింది. కొంత ఆర్థిక పరిస్థితి మేము అర్థం చేసుకుంటాం. కాబట్టి ఎటువంటి ఆర్థిక పరిస్థితి భారం లేకుండా ఫస్ట్ ఒక కమిటీ వేయండి. ఉద్యమకారులకి గుర్తించడం కమిటీ వేసి ఉద్యమకారులు గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇవాళ రాజీవ్ వికాసం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మిగతా సంక్షేమ పథకాల్లో 20% వాటా ఉద్యమకారులకి కేటాయించండి. దీనికి ఎటువంటి బడ్జెట్ అవసరం లేదు. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాలు ఇంటి స్థలం అయితేనే, పెన్షన్ సౌకర్యం అయితే వాటిని కూడా అమలు మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. ఈ సంవత్సరం ఇంతమందికి ఇస్తాం, నెక్స్ట్ సంవత్సరం ఇంత ఇస్తాం అని మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారులారా, ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలన్నా ఓడాలన్నా చేసేది ఉద్యమకారులే. కేసీఆర్ గారు నాకు ఉద్యమకారులు అవసరం లేదు, నాకు ఉద్యమకారులతో పని లేదని వీరవీగడం జరిగింది. మరి ఏం జరిగిందో చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్కి ఏం జరిగిందో మీకు తెలుసు.
రేపు మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకారులు ఎలక్షన్ చేస్తా అంటే మాత్రం ఈ ఎలక్షన్లో 23 ఎలక్షన్లు అయిపోయినాయి అనుకోవచ్చు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్తున్నాం. అంటే మిమ్మల్ని విమర్శిస్తున్నారని కాదు. ఈరోజు ఉద్యమకారులు చేపట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉద్యమకారుల త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, మీరు ముఖ్యమంత్రి అయినా, ఈరోజు అనేక మంది మంత్రి పదవులు అనుభవిస్తున్నా ఆ త్యాగం మా ఉద్యమకారుల చెమటతో రక్తంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం వల్లనే మీరు పదవులు అనిపిస్తున్నారు. కానీ ఈరోజు త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యంగా నష్టపోయి, కుటుంబాలను వదిలిపెట్టి, చిన్న చిన్న చేసే వ్యాపారాలను వదిలిపెట్టి, ఉద్యోగాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు ఏమొచ్చిందో రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి. ఈరోజు మేము ఒక పార్టీకి అనుకూలమో ఒక పార్టీకి వ్యతిరేకం కాదు. ఈరోజు ఉద్యమకారులు మాత్రమే వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. రాజకీయ నాయకులు మాత్రం వేల కోట్ల ఆస్తి పనులు సంపాదించుకుంటారు. మరి ఉద్యమకారులు మనందరం కూడా ఎన్ని రోజులు ఇట్లనే ఆలోచించుకుంటూ ఉందాం. మన అందరం కూడా ఐక్యమతే సాధించలేనిది ఏం లేదు. ఇలా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ కోసం పెట్టిన అనుకున్నాం. ఆ రోజు కేసీఆర్ ధనవంతుడో లేకపోతే కార్పొరేట్ వర్గం చేయలే. మన తెలంగాణ మన కోసం పోరాటం చేస్తున్నాడని ఆయన వెనకాల ఉండటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉద్యమకాల కోసం మేనిఫెస్టోలు పెట్టిన గెలిపించుకున్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి జూన్ 2 లోపు ప్రకటించాలి. ఉద్యమకాలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ ప్రజా సంఘంలో ఉన్నా మన అందరం ఒకటే. ఈరోజు ఉద్యమాలు చేసి నష్టపోయిందేమో ఉద్యమకారుల ద్వారా వచ్చిన రాష్ట్రంలో లబ్ధి పొందుతుంది అన్ని రాజకీయ పార్టీల నాయకులు. ఈరోజు మనం ఒక రాజకీయ పార్టీని విమర్శించవచ్చు, లేకపోతే ఇంకో పార్టీకి అనుకూలం ఉండొచ్చు. కానీ ఈరోజు లబ్ధి పొందేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు లబ్ధి పొందుతున్నారు. మన జీవితాలు రోజు రోజుకి అట్లనే ఉన్నాయి. ఆ రోజు 30 సంవత్సరాలు వయసున్న ఉద్యమకారుడు ఈరోజు 50 సంవత్సరాలు దాటినాయి. అటు ఉద్యోగం లేదు, ఇటు చేసుకుందా అంటే వ్యాపారం లేదు, భారం అయిపోతుంది, షుగర్లు బీపీలు పెరిగినాయి, ఆరోగ్య సమస్యలు వచ్చిన ఒక హాస్పిటల్లో మంచి హాస్పిటల్ చూసుకుందామంటే చూసుకునే పరిస్థితి లేదు. కానీ ఆ రోజు తెల్ల చొక్కా వేసుకొని ఉద్యమం చేసిన రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా చూస్తే వాళ్ళందరికీ పెద్ద పెద్ద బంగ్లాలు, వెనకాల 100 కోట్లు 1000 కోట్లు. మరి మనమేం పరిస్థితి ఇట్లా ఉంది, రాజకీయ నాయకుల పరిస్థితి ఇట్లా ఉంది. మరి ఈ రాజకీయ సంస్కృతి మారాలంటే మన అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు గట్టిగా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అనే ఆ చరిత్రని మళ్ళీ ఒక్కసారి మనం తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యమకారులకి ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది 100% నెరవేర్చాలి. కొంత లేట్ అయినా కానీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఆ హామీలు నెరవేర్చే వరకు మన అందరం కూడా విశ్రమించకుండా ఇదే స్ఫూర్తితో మీ అందరికీ ముందుకు పోదామని, మరీ ముఖ్యంగా 11 గంటలు అవుతున్నా కానీ మీరు అందరూ కూడా ఓపికగా ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరు కూడా జై తెలంగాణ. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. రైట్, థ్యాంక్ యూ. కొంచెం చిన్న సన్మానం ఉంది, ఒక 5 నిమిషాలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టౌన్ జిల్లా పట్టణ అధ్యక్షుడు మామిడి నాగరాజు గారు సీనన్న గారికి చాలా కప్పిస్తాను. అందరు పట్టుకోండి, ఇంకా మిగతా అజ్మీరా పర్షా నగర్ సంద్రగిరి కృష్ణమూర్తి గారు. సీనన్న 1969 ఉద్యమకారుడు కొండస్వామన్న గారికి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజన్
గణపాక స్వామి గారు సీనన్న గారికి జానకి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయక గారు రాష్ట్ర జిల్లా వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గార్ల మండల అధ్యక్షుడు జానిమియా గారు మేడం మన ముద్దసాని వెంకటేశ్వర్ ఇప్పుడు సీనన్న ముద్దసాని మన జిల్లా అధ్యక్షుడికి ఫస్ట్ అన్న నేను చెప్తా ఓకే ఓకే కొంచెం ఇద్దరు మధ్య ఇదున్నారా ముద్దసాని అన్న నెక్స్ట్ థ్యాంక్ యూ మీ అభిమానం గ్రేటర్ హైదరాబాద్ అన్న గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దయానందన్ పేపర్ కొంచెం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు మన జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు అన్న సీనారా గారు మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయన్ శ్రీనివాస్ రెడ్డి నాయన్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా పటోళ్ళ సురేందర్ రెడ్డి అన్న సురేందర్ రెడ్డి అన్న నిలబడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యాయ అనిల్ కుమార్ అన్న రండి అనిల్ కుమార్ అన్న రాష్ట్ర కమిటీ అందరు రండి ఎవరైతే వచ్చారో ఉమ్మడి జిల్లా అన్న రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ రావాలి ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం అన్నగారు కూడా అటెండ్ అయ్యారు శివకుమార్ నేత శివకుమార్ గారు మేడం అది కూడా వీరస్వామి అన్న జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రమేష్ గారు రవి జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ మన ప్రశాంత్ గారు కుమ్మం ప్రశాంత్ గారు తెలంగాణ ఉద్యమం మర్చిపోయిన అనుకున్నాను మన సీనన్న వల్ల మళ్ళా ఉద్యమం ముందుకు చేయాలని రమేష్ కుమార్ గారు నువ్వు కూడా గగన్ గారు భాస్కర్ అన్న అది పవర్ ఉందన్న థ్యాంక్ యూ
అలా కొంచెం అబ్బాస్ అలీ గారు భాస్కర్ అన్న గారు ఛానల్ నిర్వహిస్తూ ఉద్యమకారులతో ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను చైతన్యం చేస్తున్నటువంటి ఛానల్ ఇంకా ఉంటే లెనిన్